ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద దివ్యాంగులు నిరసన తెలిపారు. ఈ నిరసనకు ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షురాలు సుజాత హాజరై మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి వికలాంగులకు ఇచ్చిన హామీలను మర్చిపోయి వికలాంగులను చిన్నచూపు చూస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేయడం జరుగుతుందని అన్నారు. సమాజంలో దివ్యాంగులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దివ్యాంగులకు అన్యాయం జరగకుండా పెన్షన్ లేని వారికి పెన్షన్ ఇవ్వాలని, దివ్యాంగులు కానప్పటికీ నకిలీ సర్టిఫికేట్లు ఇస్తూ చాలామంది లబ్ధి పొందుతున్నారని, అలాంటి వారి సర్టిఫికేట్లను రద్దు చేయాలని, నిజమైన దివ్యాంగులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశి. ఈరోజు వికలాంగుల దినోత్సవం రోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరసన తెలియజేశాము. ఎందుకు అంటే మాకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేడు కాబట్టి సీఎం గారు, అందుకే మేము ప్రతి జిల్లాలలో నిరసన తెలియజేశాము. ఈరోజు ఎలక్షన్ మూమెంట్లో ఇస్తానని చెప్పి 12 నెలలైనా కానీ ఇంత మట్టికి ఎక్కడ పెన్షను పెంచి ఇచ్చిన దాఖితాలు లేవు. వృద్ధులు, వితంతులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు వీరందరికీ కూడా చెప్పారు. 11 నెలల పెన్షను మాకు 9వ తారీఖు దాకా కట్టించకపోతే మేము కలెక్టరేట్ కార్యాలయంలో లక్షలాది మందితో మేము ముట్టడి చేయబోతున్నాము. ఇది 7వ తారీఖున రౌండ్ టేబుల్ సమావేశము అఖిలపక్షాలతోని కూడా ఉంది. ఇప్పుడు దాకా డబల్ బెడ్రూమ్లు కానీ ఇస్తానని చెప్పి, ఇందిరమ్మ గృహాలు ఇస్తానని చెప్పి ఇప్పుడు దాకా ఇచ్చిన దాఖితాలు లేదు. 6 హామీలు ఇచ్చిండు. 6 హామీలలో ఒక్క హామీ కూడా నిలబెట్టలే పరిస్థితి. ఇప్పుడు మెడికల్ సర్టిఫికేట్ అంటున్నారు. అర్హులైన వికలాంగుడికి మెడికల్ సర్టిఫికేట్ లేదు, అనర్హుడికి మెడికల్ సర్టిఫికేట్ ఉంది. ఇప్పుడు బ్లాక్ లాక్ పోస్టులు కూడా ఇంత మట్టుకి కూడా ఎక్కడ కూడా భర్తీ చేసిన దాఖితాలు లేవు. అసెంబ్లీలో వికలాంగుల గురించి మాట్లాడిన నాయకుడు లేడు. కాబట్టి గ్రామ పంచాయతీ నుంచి మొదలుకుంటే చట్టసభ దాకా వికలాంగులకి రిజర్వేషన్ కల్పించాలి, మహిళా రిజర్వేషన్ కూడా కల్పించాలి. ఎందుకు అంటే వికలాంగుల గురించి ఊసెత్తి మాట్లాడదాము అంటే ఒక నాయకుడు లేడు. కాబట్టి మా నాయకుడు మాకు అసెంబ్లీలో కానీ, గ్రామ పంచాయతీలలో కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ ఉంటే ఖచ్చితంగా మా సమస్యలేందో మేము మాట్లాడుకుంటాము. మా సమస్యల గురించి తెలుస్తుంది. అదే వికలాంగుడు సీఎం ఇంట్లో నాలాంటి కూతురు, నాలాంటి కొడుకు సీఎం ఇంట్లో ఉంటే తెలిసేది. అంటే వాళ్ళ పరిస్థితి ఇలా ఉండి కూడా రోడ్డెక్కే పరిస్థితి తీసుకొచ్చాను. ఈరోజు పక్క రాష్ట్రంలో ఎక్కిన వెంటనే 7 నెలలకే 7 అంటే 7 నెలల పైసలు బకాయి కట్టి ఇచ్చిండు. మన 100% డిజేబుల్డ్కి 15,000 రూపాయల పెన్షన్ ఇచ్చిండు. అదే పెన్షన్ ఇక్కడ కూడా కల్పించాలి. 100% డిజేబుల్డ్ ఏదైతే ఉన్నారో ఎన్నుపూస దీంట్లో వాళ్ళకి మాత్రం ఆ పెన్షన్ 15,000 పెన్షన్ కట్టించాలి. ఇప్పుడు దాకా ఇచ్చిన హామీ నిలబెట్టని సీఎంని వెంటనే మెడలు వంచి మా పెన్షన్ తీసుకుంటామా, లేకపోతే మళ్ళీ ఎన్నికలు పెట్టి అతన్ని తొలగిస్తామా? మా సత్తా ఏందో వికలాంగుల సత్తా మేము ఇమీడియట్గా చూపిస్తాం.